కూలిన పాఠశాల పైకప్పు, విద్యార్థులపై విష ప్రయోగం, రోడ్డెక్కిన మిర్చి రైతులు, సినిమా హాల్లో జింక. ఇలాంటి మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై సచివాలయం మొదటి బ్లాక్ లో ప్రభుత్వం ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఫోటో ఎగ్జిబిషన్లోని అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు వంటి అంశాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయంపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు అనుకూలతల గురించి చెప్పారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను మరోసారి వివరించారు. గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్లను వారి దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రం అదనపు సాయం చేయాలని, దానికి అనుగుణంగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కోరారు. ఏపీ రాజధానిపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు మంత్రి నారాయణ. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, అందుకే ఎయిర్పోర్ట్ కట్టాలనే ఆలోచన ఉందన్నారు. ఎయిర్పోర్ట్ కోసం భూ సమీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు నారాయణ. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరీగా అపోహలు రేకెత్తిస్తున్నారు. ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకి ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నెను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఈ నెల 30న జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రుల వెంట భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఉన్నారు. ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో పర్యటించిన ఆయన పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గుండ్ల చెరువులో ట్యాంక్ బండ్ నిర్మాణానికి 4 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేశారు. ఉమ్మడి కుటుంబంతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు. సన్నబియ్యాన్ని ప్రతి పేదవాడు కూడా ప్రతి గౌరవంగా బతకాలి, అందరితో సమానంగా తినాలనే ఉద్దేశంతో ఈరోజు సన్నబియ్యం జరిగింది. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం కూడా. దీంతో పాటు గతంలో వాళ్ళకు అదనంగా డబ్బు ఖర్చు అయ్యేది. ఆ లావు బియ్యాన్ని, దొడ్డి బియ్యాన్ని అమ్ముకొని మళ్ళీ బయట పోయి మళ్ళీ కుటుంబానికి 500, 1000 ఖర్చు పెట్టి మళ్ళీ సన్నబియ్యం కొనేవాడు. సో ఈరోజు దాంతోపాటు రెండవది ఏంటంటే ఆ దొడ్డి బియ్యం మూలాన గతంలో వీళ్ళు అమ్ముకొని 10 రూపాయలు, 12 రూపాయలు అమ్ముకొని మళ్ళీ బయట 40, 50 కొనేది. ఆ 10 రూపాయలు కొన్నటువంటి వాళ్ళు రైస్ మిల్లు చేసిన మళ్ళీ రీసైకిల్ చేసి బయట అమ్ముకోవడం, వ్యాపారం చేయడం, రకరకాల దోపిడీ జరగడం, అవి జరిగేది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఈరోజు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మంచిది. దేశంలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సైదాపూర్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక విధాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేపడతామన్నారు. రైతుకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కానీ కొంత తప్ప తారుకు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి. మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నాకు తర్వాత ఒక్కసారి దాన్ని తెల్లగా పడితే సరిపోతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా మేము అదనం తూకం ఇయ్యద్దనేటువంటి మాట కూడా నేను సందర్భంగా కోరుతూ మరొకసారి ఇలా
రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా సన్నవాటకు సంబంధించి రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది. దాని కొంతమంది నాయకులు అంటారు ఈ కేంద్రం పైసలు అని. మరి దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ 29 రాష్ట్రాలు ఇస్తలేరు. మన రాష్ట్రంలో ఇస్తుంటే కూడా ఈ పైసలు మాయంటే మనం ఏం చేస్తాం? వీటికి కూడా వాళ్ళకి పైసలు కడతారు. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు లెక్క మీకు అద్దు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత క్రియేట్ చేసుకుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో ప్రజలతో ఆయన ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ఎలాంటి పథకాలు రావడం లేదని స్థానికులు ఎమ్మెల్యేకు తెలిపారు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వడం లేదని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని గంగుల ధీమా వ్యక్తం చేశారు. వాస్తవంగా ప్రభాకర్ గారికి ప్రజలు పోతున్నారు, మా దగ్గర కూడా ప్రజలు వస్తుంటారు కావచ్చు, ప్రజలు వస్తుంటారు. ఈ ప్రభుత్వం మీద ఎవరు కోపం ఉండడంగా ఆ రకంగా మాట్లాడడంలో తప్పులేదు. కానీ మాకు మాత్రము మా కేసీఆర్ డైరెక్షన్ ప్రకారం 5 సంవత్సరాల కోసం వాళ్ళు ఎన్నిక కాబడ్డారు. ప్రజలు ఇచ్చిన వాళ్ళకి అధికారం కాబట్టి 5 సంవత్సరాలు మంచి పరిపాలన చేసేయాలని కోరుకుంటాం. మా కేసీఆర్ అదే కూడా దీవిస్తాడు. మంచి పరిపాలన చేయాలి రేవంత్ రెడ్డి అని కోరుకుంటాడు. మంచి పరిపాలన చేస్తలేదు కాబట్టి ప్రజల తిరుగుబాటు, ప్రజల భావాన్ని ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతుంది, వేరేం లేదు. వాస్తవం కాదా? మరి రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోలేదా? ఎందుకు నమ్మకం పోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద? ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబే నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ విదేశాల నుంచి వచ్చి ఎందుకు పెట్టుబడి పెట్టి? బౌద్ధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అయితే ఇటీవల అనారోగ్యం కారణంగా షకీల్ తల్లి మరణించారు. దీంతో షకీల్ తల్లికి సంతాపం తెలిపిన కుటుంబ సభ్యులు సానుభూతి ప్రకటించారు. కేటీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ తలపట్టబోయే రజతోత్సవ సభకు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆమె జన సమీకరణపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత వాల్ రైటింగ్ చేశారు. ఈ నెల వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. సుమారు 10 లక్షల మందితో సభ ఏర్పాటు చేసినట్లు కవిత తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నియోజకవర్గంలోని పలు పాఠశాలను సందర్శించారు. మీ ఊరు మీ పాఠశాల మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో భాగంగా 17 పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల రూపకల్పన కోసం 80 లక్షల నగదును కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులతో ముచ్చటించినట్లు ఆయన విద్యార్థులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలు అభివృద్ధి చేయడం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. స్కూల్స్ కి ఏదైనా రిపేర్ వర్క్స్ కానీ, నీళ్ళ సమస్య కానీ, ఇట్లా తర్వాత ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఏదైనా రిపేర్ వర్క్స్ ఉన్నా కానీ పాఠశాలకి ఇచ్చేటటువంటి కోణంలో మనం అమౌంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ పనులన్నీ కూడా పూర్తి అయినాయి. కాబట్టి మళ్ళీ పాఠశాలకు వచ్చిన తర్వాత పూర్తి అయినటువంటి స్కూల్స్ మళ్ళీ నేను సందర్శించడంతో పాటు ఇంకా ఏమైనా ఈ పాఠశాలకి ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉందా అనేది కూడా మళ్ళీ తిరుగుతూ ఈరోజు నేను మరి మీ ఊరిలో మీ పాఠశాలలో మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం, ఇందిరా బడిబాట అనే కార్యక్రమం ద్వారా నేను ఈరోజు అన్ని పాఠశాలలో ఈ మండలంలో పాఠశాలన్నింటి కూడా నేను సందర్శిస్తా ఉన్నాను. ఏదైనా రిక్వైర్మెంట్ అవసరమైన ఉండాలి అప్పటికప్పటికి నేను శాంక్షన్ కూడా చేస్తా ఉన్నాను. అదేవిధంగా కొన్ని ఏపీలో మరో 25 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల పేదల ఇళ్ల పంపిణీ ఆలస్యం అవుతోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. టిట్కో ఇళ్ల పేరుతో పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిందని విమర్శించారు. చంద్రబాబు సమక్షంలో కూటమి ప్రభుత్వం త్వరలోనే ఇళ్ల పంపిణీ చేయనుందని దగ్గుబాటి ప్రసాద్ పేర్కొన్నారు. హౌసింగ్ కట్టిస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దాని మీద మేము చాలా వరకు డబ్బులు పే చేస్తున్నాం. ఇంతవరకు మాకు హౌసింగ్ రాలేదు. గతంలో మేము 2014-19 కాలంలో టిట్కో హౌసెస్ నిర్మించాము. దానిలో కానీ డబ్బులు వసూలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాటిలో దాదాపు 25,000 కొన్ని, 50,000 కొన్ని ఇట్లా డబ్బులు కట్టించుకొని మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదని చెప్పేసి చాలా వరకు అర్జీలు రావడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో మేము ఏదైతే టిట్కో హౌసెస్ కట్టి
ఉంచాము. దాన్ని మళ్ళా ఆ టిట్కో హౌసెస్ ఈసారి ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే